ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో కృష్ణా డెల్టా శివారు భూములకి సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడారు. సాగునీరు ఇచ్చి అన్నదాతల్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు పెదపాడు మండలం రాజుపేటలో ఇవాళ ఉరి పొలాలని పరిశీలన జరిగింది. ఇక్కడ నారుమడి రైతులు వేశారు. అయితే నీళ్లు వస్తే ఈ పాటికి ఇక్కడ నాట్లన్నీ కూడా పూర్తయి ఉండేవి. సాగునీరు రాక నాట్లు పడక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కృష్ణా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. అంటే కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి పెరికీడు నుంచి ఇక్కడ మెయిన్ కెనాల్ గా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. అయితే గత నీళ్లు విడుదల చేశామని చెప్పారు కానీ శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్న ఈ భూములకి సాగునీరు అందకపోవడం వల్ల నాట్లేని పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ నారు కూడా ఎదిగి కాస్త ఊడ్చుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఆ రకంగా దమ్ములు చేసుకోవడానికి కూడా నీళ్లు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. అయితే మనం భారీ వర్షాలు పడడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన మోటార్లు ఆపేరు. అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే నీరంతా కూడా ఈ శివారు ప్రాంతం రావడానికి చాలా టైం పట్టే అవకాశం పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. అయితే చాలా చోట్ల కాలువలు బాగు చేయక గొరపడకతో ఇటు కూడా నిండిపోవడం కూడా నీరు పారుదల సక్రమంగా ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇవాళ ఈ నాట్లు పూర్తి అవ్వాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆలస్యం చేయకుండా ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి పెదపాడు మండలంలో మొత్తం అంతా కూడా కృష్ణా ఆయకట్టు పరిధిలోనే ఉన్నది. ఈ కృష్ణా ఆయకట్టు పరిధిలో దెందులూరు నియోజకవర్గంలో 58,000 ఎకరాలు ఉంటే అత్యధిక భాగం 30,000 ఎకరాలకు పైగా దెందులూరు మండలంలోనే ఉన్నది. కాబట్టి దెందులూరు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనపడతా ఉన్నది. పెదపాడు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సక్రమంగా సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున, రైతుల తరపున ప్రభుత్వాన్ని, అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎందుకంటే నీళ్లు